रहिताम् अनन्तलक्ष्मीं सनाद्यन्तरहिताम् अनन्तलक्ष्मीं सनादिलक्ष्मीं जगन्मातरं भावये। मातर्नमामि कमले कमलायताक्षी श्रीविष्णुहृत्कमलवासिनि विश्वमातः क्षीरोदजे कमलकोमलगर्भगौरी लक्ष्मी प्रसीद सततं नमतां शरण्ये। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्रीविष्णुरूपाय नमः शिवाय। श्रीमहालक्ष्म्यै नमः। సనత్కుమార సంహితలో చెప్పబడిన లక్ష్మీ సహస్రనామాల్లో 378వ నామం కామ్యవరప్రద. ఇది నమస్కారంలో శ్రీ కామ్యవరప్రదాయై నమః అని చెప్పబడుతున్నది. కాంతానామం తర్వాత వచ్చినది కామ్యవరప్రద. ఈ కూర్పులో కేవలం అమ్మవారి అనుగ్రహాలు మాత్రమే కాకుండా జ్యోతిషాస్త్రపరమైన మంత్రశాస్త్రపరమైన విశేషాలు ఉన్నాయి. అందుకే స్తోత్ర పారాయణాల వల్ల జ్యోతిషపరమైనటువంటి అనేక సమస్యలు కూడా పరిహరింపబడుతుంటాయి. అందుకు వారి వారి రాశి చక్రాలు, గ్రహాలు, నక్షత్రాలు వాటి ప్రకారంగా ఏ దేవతను ఉపాసిస్తే ఏ ప్రయోజనం వస్తున్నదని కూడా చెప్పబడుతున్నాయి. అందుకే భారతీయ సంస్కృతిలో ఇందరి దేవతలు, ఆ దేవతలకు సంబంధించిన ఉపాసనలు ఉండడంలో విశేషం ఏంటంటే మన బ్రతుకులో ఉన్న అన్ని రకాల దోషాలని పోగొట్టి అన్ని విధాలా అనుగ్రహించడానికే ఒకే భగవచ్చక్తి ఇన్ని రూపాలతో వచ్చింది. అంతేగాని ఒకటే భగవంతుడు ఒకటే రూపము అంటే ఒకటే ప్రయోజనము ఒకటే స్వరూపం లోకానికి లేదు. అటువంటప్పుడు భగవంతుడిని ఒకే విధంగా ఉపాసిస్తే ఎలా అవుతుంది? అందుకు మనకు వివిధ ప్రయోజనాలు ఉన్నాయి కనుక వివిధ ప్రయోజనాలుగా ఆరాధించవలసింది. ఒక్కొక్కప్పుడు ఆ నక్షత్ర పరిస్థితులు, గ్రహరాశుల యొక్క పరిస్థితుల ప్రకారంగా ఫలానా దేవతా మంత్రాన్ని జపించితే ఈ దోషం పోతోంది అని జ్యోతిషాస్త్రం చెప్తున్నది. దాని ప్రకారంగా ఉపాసన చేసి సిద్ధి పొందడం నేటికి మనకు కనబడుతున్న అంశం. అందుకే భారతీయ సంస్కృతిలో జ్యోతిషాస్త్రము, యోగశాస్త్రము, మంత్రశాస్త్రము, ధర్మశాస్త్రము, విశ్వవిజ్ఞాన శాస్త్ర రహస్యములు ఇన్ని కలగలిసి ఏర్పడింది హిందూ ధర్మం అనబడే భారతీయ సంస్కృతి. ఇంత విశేషం. అందుకని ఏదో ఒక్క నమ్మకం మీద ఆధారపడి వెళ్ళిపోయేటువంటి మతం కాదు ఇది. అందుకే ఇక్కడ ప్రతి నామం వెనకాల అనేక శక్తులు, అర్థాలు ఉన్నాయి. మనం చెప్పుకోగలుగుతున్నవి కొన్ని మాత్రమే, చెప్పలేని అర్థాలు చాలా ఉన్నాయి. అవి ఎలా లభిస్తాయి అంటే సాధన చేస్తే లభిస్తాయి అంతే. అవి చెప్పుకునేవి కాదు, పొందవలసినవి. అలాంటి రమ్యమైన ఒక నామం కామ్యవరప్రద. ఇది నమస్కారంలో శ్రీ కామ్యవరప్రదాయై నమః అని చెప్పుకుంటున్నాం. కామ్యాచసా వరప్రద అని అర్థం చెప్పుకుంటే జ్ఞానులందరూ కోరుకునేటువంటి ఆనంద రూపము గనక కామ్య. ఆనందరూపిణైన తల్లి ఎవరు ఏది కోరుకుంటే అది ఇస్తోంది గనక వరప్రద. వరము అంటే కోరుట, కోరినది అని అర్థం. అలాగే వరము అంటే శ్రేష్టమని కూడా అర్థమన్నది. అది కామ్యవరములు అంటే కోరిన వరములను తీర్చే తల్లి గనక కామ్యవరప్రద అని చెప్పబడుతున్నది. మనం ఎప్పుడైనా శ్రేష్టమైనవే కోరుకుంటాం. ఒక కూరగాయల దుకాణంకి వెళ్ళినా అందులో ఏవి బాగున్నా ఎంచి మరీ కొనుక్కుంటాం. అలాగా సృష్టిలో ఎన్ని వస్తువులున్నా అందులో గొప్పవే కావాలని ఎప్పుడు అనుకుంటుంటాం. అందుకు కోరుకున్న గొప్ప వాటిని ఇచ్చే తల్లి. సంపద, సుఖము, ఆనందము ఇవన్నీ కూడా వరములే. కనుకనే కోరుకున్న ఈ స్వరూపములన్నీ ఇచ్చే తల్లి కనుక కామ్యవరప్రద. అందుకే జగదంబకు వరలక్ష్మి అని పేరున్నది. ఈ శ్రావణ మాసం అంతా కూడా వరలక్ష్మి భావనతోనే మనం ఉపాసన చేస్తాం. అందుకు కామ్యవరప్రదాయై నమః అని ఆ వరలక్ష్మి స్వరూపాన్ని ఇందులో ప్రత్యక్షం చేస్తున్నాడు మహర్షి. ఇక్కడ కామ్య అనేటువంటి పేరు కూడా ఒక తిథి శక్తికి ఉన్నది. అది జ్యోతిషపరమైన సంకేతం. దీనికి మునుపు నామంలో కాంత అనే శక్తి ఉన్నది. అది కృష్ణ ఏకాదశి రాత్రి రూప అని చెప్పుకున్నాం. అదేవిధంగా కామ్య అంటే కృష్ణపక్షంలో వచ్చే ద్వాదశి రాత్రికి కామ్య అని పేరు. అందుకటు కాంత ఇటు కామ్య రెండు పక్క పక్కన ఉండడంతో ఏకాదశి ద్వాదశి రెండు తిథుల్లో దాగి ఉన్నటువంటి రాత్రి శక్తిని చెప్పారు. ఏకాదశి ద్వాదశి ఒక విధంగా జంట వంటివి. ఇది తెలుసుకోవాల్సిన ఒక అర్థం. అందుకే ఏకాదశి ఉపవాసం చేసి ద్వాదశి ప్రాతకాలంలో విష్ణు పూజ చేసి ఆ తర్వాత ద్వాదశి పారణ చేస్తారు. అందుకు విష్ణు ప్రీతికరంగా చేసే వ్రతము ఏకాదశి వ్రతము. అది ద్వాదశితోనే పూర్తవుతుంది. ఒక్కరోజు వ్రతం కాదు, అది ద్వాదశి పారణతోనే పూర్తవుతున్నది. అందుకు ఏకాదశి ద్వాదశి ఈ రెండు తిథులు విష్ణు తిథులు. అమ్మవారు విష్ణువు యొక్క పత్ని. అందుకు ఆ తిథులు యందు విష్ణువుని ఆరాధిస్తే వచ్చేటువంటి అనుగ్రహము, సంపద అంతా కూడా అమ్మవారి రూపమే. అందుకే కాంత కామ్యవరప్రద అని చెప్పడంలో ఏకాదశి ద్వాదశి తిథుల యొక్క సమూహ శక్తి రూపము. అది కూడా కృష్ణపక్ష ఏకాదశి ద్వాదశి అప్పుడు ఉండేటువంటి శక్తి అది.
అందుకు ఒక శక్తి కాంతము, ఇంకో శక్తి కామ్యము అని చెప్తున్నారు ఇక్కడ. అంటే కోరికలను తీర్చగలిగే శక్తి 2 రాత్రులకున్నది. అందుకు లక్ష్మీనారాయణని పూజిస్తూ ఈ ఏకాదశి, ద్వాదశి కృష్ణపక్షంలో వ్రతం ఆచరించినట్లయితే వారికి అభీష్టాలు నెరవేరుతాయి. అలాంటి అభీష్టాన్ని ఇవ్వగలిగే శక్తి కలిగినటువంటి 2 తిథుల యొక్క రాత్రికాల స్వరూపమే 2 నామాలుగా ఇక్కడ కూర్చారు. అందుకే ప్రతి నామముల కూర్పులో అనేక అద్భుతమైనటువంటి ఔచిత్యాలు ఉంటాయి. అలా కాంత కామ్యవరప్రద అని నమస్కారం చేసుకుని తర్వాతి నామం మంత్ర బ్రాహ్మణ విద్యార్థ నాదరూప హవిష్మతి ఆధర్వణి శృతి శూన్య కల్పనా వర్జిత సతి. 379వ నామం మంత్ర బ్రాహ్మణ విద్యార్థ. ఇది నమస్కారంలో శ్రీ మంత్ర బ్రాహ్మణ విద్యార్థాయై నమః. మంత్రము బ్రాహ్మణము అని వేదంలో 2 భాగాలుంటాయి. ఇంకా కొన్ని భాగాలు ఉన్నాయి కానీ ప్రధానం ఈ 2, మంత్రము బ్రాహ్మణము. ఇంకొక మాటలో చెప్పేటప్పుడు మంత్రానికి సంహిత అని పేరు కూడా ఉంది. అందుకే సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు, ఇవి 4 భాగాలుంటాయి వేదమునందు. అందులో ప్రధానము మంత్రము, బ్రాహ్మణము. మంత్రము అంటే ప్రధానమైనటువంటి శబ్దము, దీనికి సంహిత అని పేరు, ది మెయిన్ టెస్ట్ అని చెప్పవచ్చు. ఇక బ్రాహ్మణము అంటే మంత్రాన్ని వినియోగించేటువంటి పద్ధతి, మంత్రానికి ఉండే వ్యాఖ్యానము, వీటికి బ్రాహ్మణం అని చెప్పుకోవాలి. అందుకు మంత్రము బ్రాహ్మణము కలిసినప్పుడు ఏమవుతున్నదంటే ఆ మంత్రాన్ని యజ్ఞముని యందు కానీ ఇంకో పద్ధతిలో కానీ ఎలా వినియోగించాలో చెప్పేటువంటి శాస్త్రం పేరు బ్రాహ్మణము. అందుకే మంత్రానికి 2వ భాగం బ్రాహ్మణం. ఈ 2 తెలిస్తేనే వేద విద్య సంపూర్ణమవుతున్నది. అందుకే మంత్రము తెలియాలి, బ్రాహ్మణము తెలియాలి. అందుకు వేదంలో ప్రధానమైనటువంటి మంత్ర బ్రాహ్మణములు ఏవైతే ఉన్నాయో ఆ విద్యల యొక్క అర్థము అమ్మవారి రూపమే. ఇది అద్భుతమైన నామం. ఇది మంత్రము ద్వారా, బ్రాహ్మణము ద్వారా ఏది మనం పొందదలుచుకున్నామో ఆ పరమార్థమే అమ్మవారు. ఒక వేద మంత్రం కానీ, ఆ వేద మంత్రాన్ని వినియోగించే యజ్ఞము కానీ, వీటి యొక్క ఫలితం ఏమిటి? అభీష్ట సిద్ధి, ఆనంద సిద్ధి. ఆ ఆనంద సిద్ధి స్వరూపమే జగదంబ. అందుకే కామ్యవరప్రద తర్వాత మంత్ర బ్రాహ్మణ విద్యార్థాన్ని పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే మంత్ర జపము చేత, యజ్ఞాది ప్రయోగముల చేత కోరికలన్నీ తీర్చే తల్లి గనక కామ్యవరప్రద ముందు పెట్టారు. అయితే కోరిన కోరికలు తీరాలి అంటే మంత్ర బ్రాహ్మణముల వినియోగం జరగాలి. ఆ విద్య యొక్క ప్రయోజనం అమ్మవారు కనుక అర్థ అనే శబ్దానికి ప్రయోజనము, ఇది ప్రధానమైన అర్థం. వేదముల యొక్క ప్రయోజనము అని తాత్పర్యంగా ఈ నామాన్ని గ్రహించవచ్చు. అందుకే మంత్ర బ్రాహ్మణాత్మకమైన వేద విద్య యొక్క ప్రయోజనమే తల్లి. వేద విద్య యొక్క ప్రయోజనాలు 2, ఒకటి ఇహలోక పరలోక సుఖాలు, 2వది పరమార్థ సుఖమైన మోక్షము. ఈ 2 ఇవ్వడం. ఇంకో 3వది కూడా చెప్పుకోవచ్చు, అది లోకంలో ఉన్న దుఃఖాన్ని పోగొట్టడము అని అర్థం. ఎప్పుడైతే సుఖప్రాప్తి అని చెప్పామో దుఃఖనాశనం అందులో ఉంది కనుక విడిగా చెప్పనక్కర్లేదు, లేదా విడిగా చెప్పినా తప్పేమీ లేదు. దుఃఖనాశనము, సుఖప్రాప్తి, ఈ 2 కూడా మంత్రము యొక్క బ్రాహ్మణము యొక్క లౌకిక అర్థం. ఇక పరమార్థం ఏదయ్యా అంటే మోక్షము. ఆ 2 కూడా మంత్ర బ్రాహ్మణ విద్యార్థ. అది చెప్తున్నారు ఇక్కడ. అభీష్ట సిద్ధినిచ్చేది ఆ తల్లియే, మోక్షస్వరూపము ఆ తల్లియే. ఇంకొక భావంలో గమనించినట్లయితే సర్వ విద్యల యొక్క ప్రయోజనమైన ఆ తల్లే అర్థశక్తిగా ఉన్నది మంత్ర బ్రాహ్మణములందు అన్నారు ఇక్కడ. మంత్రానికి అర్థం ఏమిటయ్యా అంటే పరమేశ్వరుడే, ఇంకోటి అర్థం లేదు. అందుకని వరుడికి మీనింగ్ చెప్పినట్టు కాదు ఇక్కడ. మంత్ర బ్రాహ్మణములనే వేద విద్యకి అర్థం ఏది అంటే భగవంతుడు. ఇది తెలుసుకోవాల్సింది. పరమాత్మని ప్రతిపాదించడానికే వేద విద్య వచ్చింది, అందుకని లోకంలో ఉండేటువంటి విషయాలు చెప్పడానికి రాలేదు. మరి వేదాల్లో లౌకిక విషయాలు లేవా అంటే ఉంటే ఉండవచ్చు గాక, కానీ దాని యొక్క అసలు అర్థం అది కాదు, అది భగవంతుడిని అందించడానికి వచ్చింది. అందుకే భౌతిక శాస్త్రాలు ఎక్కడ ఆగిపోతాయో వేద విద్య అక్కడ ప్రారంభమవుతుంది అని శాస్త్రం చెప్తున్నటువంటి మాట. భౌతికమైన ప్రక్రియలతో, ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలతో మనం లౌకిక ప్రయోజనాలు పొందుతాం. కానీ ఈ భౌతిక ప్రయోజనాలు ఇంకా మనకి చాలనప్పుడు, వాటికి శక్తి ఇంకా మనకి సరిపోనప్పుడు వేదమే గతి. అందుకే ప్రత్యక్ష అనుమానేన యస్తూపాయో నవిద్యతే అని శాస్త్రం చెప్తున్నది. భౌతికమైన ప్రయత్నాలు ఎన్ని చేసినా ఫలితం సాధించలేనప్పుడు మంత్రాన్ని మనం ఆసరంగా తీసుకుంటాం. అందుకే భౌతికమైన సాధనలు ఫలించని చోట మంత్ర విద్య ఫలిస్తుంది. అందుకే ఆ దివ్యమైన ఆ వేదమంత్రముల యొక్క ప్రయోజనము కేవలం భౌతికమైనటువంటి సుఖాలు మాత్రమే కాదు, అది పరమార్థాన్ని ఇవ్వడమే. అయితే భౌతిక సుఖాలు లేవా అంటే, ఒక ట్రైన్లో మనం ఫలానా ఊరికి వెళదామని వెళతాం. ఆ ట్రైన్ ఎక్కినప్పుడు తోబలో అనేక స్టేషన్స్ వస్తూ ఉంటాయి.
అవి చూస్తూ ఆనందించవచ్చు, ఆహా ఎంత బాగుందో అని కిటికీలను చూడవచ్చు. కానీ ఎక్కడికి వెళ్తున్నామో మర్చిపోకూడదు, మధ్యలో దిగిపోతే అసలు లక్ష్యం పోతుంది. అలాగే వేదము కూడా పరమార్థాన్ని చెప్పేటప్పుడు త్రోవలో అనేకమైన లౌకిక విషయాలు చెప్తూ ఉంటాయి, కానీ ఏ లౌకిక శాస్త్రము చెప్పని భగవద్విషయాన్ని చెప్తున్నది. అందుకే మంత్ర బ్రాహ్మణ విద్యార్థ అంటే వేదములకు అసలైన అర్థమైన భగవత్ స్వరూపిణి అమ్మ. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు.